చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సి కాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక ఏగా అయిపోయింది. వాళ్ళతో ఏమయ్యేడుండే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టుని పూరాగా నిర్మించేస్తాం. డయావాల్ అది పోతే దాన్ని పట్టించుకోడా, ఇంకోటి పోతే ఇంకోటి పట్టించుకోడా, నిర్వాసితులను పట్టించుకోడా. గాలిపంక పార్టీ హయాంలో ఏమి లేకుండా ఏపీ అధ్వానం అయిపోయింది. కానీ మేము గట్ల కాదు సుమా. ఆయన చేసిన శర్వాకానికి నిర్వాకానికి ఇప్పుడు మనం కోటాను కోట్లు పెట్టవలసి వస్తుండే, లేకపోతే ఎప్పుడూ అయిపోతుండే. ఆగం చేసి అంగట్లో పెట్టి అవతల పడ్డాడు. కానీ మేము అట్లా ఆగం చేసేటోళ్ళం కాదు, నడిమిట్లు విడిచిపెట్టేటోళ్ళం కాదు. ఏదేమున్నా ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ఇక మంత్రి నిమ్మల రామానాయుడు అనుకొచ్చిండులా. ఇక ఆయన అన్నాడంటే అయినట్టే అనుకోరాదు ఏదైనా, ఎందుకంటే పని కమిట్మెంట్ అంటే ఆయన లెక్క వేరే ఉంటుంది. కావాలంటే ఆయన మాటలాడే ఇందాం రారి. ఇక గాలిపంక పార్టీ సర్కారు ఉన్నప్పుడు మొత్తం గాలికిడిస పెట్టిండ్రు. ఒకటంటే ఒకటన్నా పట్టించుకున్న పాపాన పోకపోతీరి. పోలవరం ప్రాజెక్టు ముచ్చట కనీసం మూతెత్తన చూడకపోతిరి. కానీ 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు మొత్తం పురాగా పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేసిండు. లయ్యాల పోయిన గాలిపంక పార్టీ సర్కారు మీద ఇరుసుకపడ్డాడు. ఇక మరి ఇరుసుకపడపోతే ఏం చేస్తారోలా గాలికిడిస పెట్టే. ఇక గట్లనే 5 ఏళ్ల దాకా పోసగాది ఈసంత కూడా ముట్టకుండా ఏడికాడు ఇడిసబెట్టిండ్రని. డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటే ఇప్పుడు 900 కోట్లతోటి నిర్మించాల్సి వస్తున్నదని చెప్పుకోచిండు. చూడుండ్రి 18 నెలలు కష్టపడి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రామ్ వాల్ మరి ఈవేళ వైసీపీ పాలనలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. 440 కోట్ల రూపాయలతో ఆ రోజు నిర్మాణం చేస్తే మరి ఆ ధ్వంసమైన డయాఫ్రామ్ వాల్ని మళ్ళీ నూతనంగా కొత్త డయాఫ్రామ్ వాల్ ఈవేళ మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ కొత్తగా మనం నిర్మాణం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి నిర్వచనాలు. పోలవరం మీద కూడా కక్ష సాధిస్తూ 2020 ఆగస్టుకు వచ్చిన వదలకి ఆ డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది అని చెప్పి ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పేటువంటి పరిస్థితి. జగ్గులు హయాంలా పోలవరం నిర్వసితులకు ₹1 కూడా అందకపాయే. ఏం చేసిండు జగ్గులు? అప్పుల కుప్పదప్ప. మరి పోయిన 5 ఏళ్లల్లా నీటిపారుదల శాఖను విధ్వంసం చేసి ఇంకా ఏపీని మొత్తం కొన్నేళ్ల కిందికి తీసిపాడేసిండు. రిషికొండ ప్యాలెస్ కు ఖర్చు పెట్టిన డబ్బులతోటి 25,000 మంది పేదలకు ఇండ్ల నిర్మాణం చేయొచ్చని కూడా చెప్పుకొచ్చిండు. చూడుండ్రి మరి ఏంటి చేసినటువంటి ఘనకార్యం వల్ల వైజాగ్ అని అంటే రిషికొండని బోడుగుండి చేసి 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన విలాసవంతమైనటువంటి భవనం. నిజంగా ఏదైతే ఆ రిషికొండకి మరి జగన్మోహన్ రెడ్డి వెచ్చించినటువంటి ఆ సొమ్మని పేదవాళ్లకు వినియోగిస్తే దగ్గర 25,000 మందికి మరి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే 25,000 మంది పేదల ఇల్లు నిర్మాణానికి సరిపడేంత సొమ్ము ఈవేళ ఒక్క ఋషికొండకి నువ్వు ఖర్చు పెట్టి ఈవేళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసావంటే ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనే విషయాన్ని ప్రజలు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది. గట్లుంటదులా. ఇక ప్యాలెస్లు కావాలా జనాల అభివృద్ధి వద్దు, అలా గోసలద్దు, అలా పానాలు పోతున్నా చూస్తావు గాని ఇక నీకైతే నీ ప్యాలెస్ చక్కగా ఉండాలా, నీ ఇల్లు చక్కగా ఉండాలా, నీ ఇంటి ముంగట రోడ్డు చక్కగా ఉండాలా. ఇక ఏపీ అభివృద్ధి ఎన్నడూ చూసినావయ్యా నువ్వు? నీ చక్కదనం పాడుగాను. ఇంకా గిదే ముచ్చట ఏపీ పబ్లిక్ కూడా అనికత్తున్నారులా. ఏమంట గాలిపంక పార్టీ పోయి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందో గానీ అప్పటికంచెల్లే ఏపీ జనాలకు మంచి రోజులు వచ్చినాయి. మొత్తం మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగిసిందనుకో రాదురి. ఇక జపాన్కు పోయి వాళ్ళతోటి జతకట్టి ఏదేమున్నా పెట్టువాళ్ళు మాకు ఆడ పెట్టాలంటే పెట్టుబోతులకు వాళ్ళు కూడా తయారుగా ఉన్నారట. అదేం లేదా, మేము వస్తాము, మీకు ఉపాధి చూపిస్తాము, పెట్టువాళ్ళు కూడా దండిగా పెడతామని చెప్పిరట. అదే తరికన ఈ నడుమ వినబడుతుంది కదా, బాగానే 1000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని. అగో గట్లుండాలన్నట్టు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక అడుగు ముందుకేసి తిరిగిందనుకో రాదురి. అక్కడ అధికారిక బృందం కూడా అంతా ఇక ఈ రాసుకునేటివి పూసుకునేటివి హిసాబులు చేసుకునేటివి ఉంటాయి కదా, అవన్నీ పూర్తి చేసుకుంటారట. ఇక ఇవాళ రేపట్లో అడుగు పెడతారు మళ్ళీ మన దేశంలోకి. ఏదేమున్నా అభివృద్ధి కోసం, ఉపాధి కోసం, పెట్టుబడుల కోసం రాష్ట్రాన్ని దాటి జపాన్కి పోయి పట్టుకొస్తున్నారంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఇక మరి పార్టీలు కానీ అటు కార్యకర్తలు కానీ మురిసి ముప్పందు అవుతారు. రాష్ట్ర అభివృద్ధి చేయంగా పోతున్నాడు కదా. అగో గదన్నట్టు కథ. ఒకసారి జపాన్ పర్యటన గురించి తెలుసుకుని వద్దాం రారి జల్దిన. ఇక పెట్టుబడుల లక్ష్యంగా మొన్నటిదాకా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు జపాన్ల పర్యటన చేసే గదనుల్లా. ఇక తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన ఇప్పుడు విజయవంతంగా ముగిసింది. ఈ నెల 16వ తారీఖున జపాన్కు పోయిన సీఎం రేవంత్ రెడ్డి సారు నేతృత్వంలో అధికారుల బృందము 7 రోజుల పాటు పర్యటించే. ఇక హిరోషియా సందర్శనతోటి టూర్ అయిపోయిందిలా. జపాన్ నుంచి సీఎం రేవంత్ సార్ బృందం హైదరాబాద్కు తిరుగు పయనం కట్టింది. జపాన్ పర్యటనల పెట్టుబడులతో పాటు తెలంగాణ సర్కారు
ఇక కొత్త లక్ష్యాలను కూడా చేరుకున్నది. ఇక తెలంగాణలో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని ఇక మల్లోత్యాప ప్రపంచానికి చాటి చెప్పింది అనుకో రాదుర్రి. ఎట్లా చేద్దాం, ఎట్లా చేస్తే ముంగటికి పోతుంది, ఇంకెట్లా ఉండాలి, ఏంది కథ అనే పురోగదాని మీద విచారణ చేపట్టిర్రు అన్నట్టు. అంతర్జాతీయ సంబంధాలు ఇంకిన్ని సహకార సంప్రదింపులు జరుపుడుతోటి కొత్త అధ్యాయానికే తెరలేపిందుల్లో జపాన్ల పేరు పొందిన కంపెనీలతోటి 12,062 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నది. దీంతో దాదాపు 30,500 మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయన్నట్టు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ సర్కారు 1,78,000 కోట్ల పెట్టుబడులను సాధించిందిలా. ఇక దీంతో 50,000 ఉద్యోగాలు రాబోతున్నాయనే చెప్పాలా. గట్లనే జనవరిలో అమెరికా, సౌత్ కొరియా, సింగపూర్లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందము పర్యటించే కదా. ఇక 14,900 కోట్ల పెట్టుబడులు సాధించే గాడ కూడా. ఇక పోయిన ఏడాది దావోస్ పర్యటనల 40,000 కోట్ల పెట్టుబడులు సాధించిండ్రు. కాంగ్రెస్ అధికారం చేపట్ట కంచెలు ఇప్పటిదాకా 2,44,962 కోట్ల పెట్టుబడులు వచ్చినాయా అన్నట్టు. ఇక 80,500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని తెలుపుకొచ్చిందిలా. ఏమయ్యా కౌశిక్ రెడ్డిని లొలి పాడైపోను, నువ్వు ఏడునా చిడపట అన్నట్టే ఉంటుంది కదా ముచ్చట. అదే నువ్వు పాడి కౌశిక్ రెడ్డి ఉండే కదా ఎమ్మెల్యే. అగో ఆయన నియోజకవర్గంలో కమలాపూర్లో క్వారీ ఆయన దగ్గర, అదే ఈ గ్రానైట్ క్వారీ ఉంటుంది కదా, అగో వాళ్ళ దగ్గర దండిగా డిమాండ్ చేసినాడ, పైసలు ఇవ్వకపోతే మంచిగుండదని కూడా అన్నాడట మంచిగానే. అగో అట్లాంటి దానికి మేమేం చేస్తామయ్యా బాబు, నీకు ఇచ్చి కూడా కూర్చుంటే మాకెళ్తుందా అని క్వారీ ఓనర్కి ఇట్లా పోయి ఆ కేసు పెట్టిరట. కేసు పెడితే వీళ్ళు గట్టిగానే కేసు కూడా నమోదు చేసిరు. మరి విచారణకు పిలుస్తారా, అరెస్ట్ చేస్తారా, మరి ఎట సంగతో. కానీ మరి ఎమ్మెల్యే అయ్యుండి ఏం చేతలే ఓ కథ. ఈ కథ బాగాలేదు కదా, చూసేటోళ్ళకి ఈ కారం తప్పిన ముచ్చటన్నట్టే ఉన్నది. పాడైపోను దిక్కు మీ పార్టీ ఏమో నానా తిప్పలు పడుతుంటే నువ్వేమో గిసొంటి వసూళ్లకు తెర తీసినావు. ఏం కథో ఏమో మొత్తం మీద. హగ్గో గీ ముచ్చటిన్న రానుల్లో హుజురాబాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడు కదా, మళ్ళీ ఈ వాదంలో చిక్కుకున్నాడు. ఈ త్యాప ఏకంగా ఒక వ్యాపారిని బెదిరించి పైసలు డిమాండ్ చేస్తున్నాడట. ఇయ్యకపోతే కుటుంబాన్ని చంపుతాని బెదిరిస్తున్నాడట. ఇక గీ ముచ్చట మీదనే ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదైందుల్లా. కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి పైసలు డిమాండ్ చేసిండట కౌశిక్ రెడ్డి. ఇక గీ ముచ్చట మీద బాధితుని భార్య హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్ టౌన్ లో ఫిర్యాదు చేసిందట. ఇక దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డి మీద 3 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసిండట. చూడుండ్రి. హన్మకొండకు చెందిన కట్ట మనోజ్ రెడ్డి కమలాపూర్ మండలము గుండెడు పంగిడిపల్లి ఊర్ల నడుమ గ్రానైట్ క్వారీ నడుపుతున్నాడట. క్వారీ ఉన్న ప్రాంతము హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలకు పోతుందట. ఇంకేమున్నది, నీ క్వారీ నడాలంటే మరి పైసలు కూడా నాకు ఇయ్యాలే, నా షేద్ దడపాలే అని ఓ త్యాప బెదిరించి 25 లక్షల రూపాయలు కూడా తీసుకున్నాడట. ఇక మళ్ళీ ఇప్పుడు నా నియోజకవర్గంలో నా క్వారీ నడాలంటే 50 లక్షల రూపాయలు ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ ఉండదు నీ క్వారీ, ఇది నడుచుడే నడవదని చెప్పి మళ్ళా బెదిరించుడు సురు చేసిండట. ఇంకేమున్నది, ఇక ఇట్లా ఇచ్చుకుంటా పోతే మేము ఉన్నదంతా అమ్ముకున్నాడా ఏంది కథ, అయినా గిట్లా పైసలు డిమాండ్ చేసుడేందని చెప్పి బాధితుని భార్య ఉమాదేవి పోలీసుల కాడికి పోయి ముచ్చట మొత్తం చెప్పి ఇక ఫిర్యాదు చేసిందట. నువ్వులా పైసలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం చంపుతా అని భయపెడుతున్నాడట. ఇక ఇట్లయితే నడవదని పోలీస్ టౌన్లోకి పోతే ఇక ఈ తీరుగా మొత్తానికైతే కేసు నమోదైంది. అయ్యా ఇక ఇవాళ రేపట్లనేమో జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే ఎండాకాలం తినాలా, మంచిగా సెలవులు గిలవులు అన్ని చూసుకొని పిల్లగానికి ముహూర్తాలు చూసుకొని లగ్గాలు చేస్తారు. అంత బాగానే ఉన్నది. కానీ ఇక ఇటు పిల్లలకు వచ్చిందనుకో రాదు, ఈ పిల్లగానోళ్ళు ఏం పెడతారు, మీ పిల్లకు బంగారం ఎన్ని తులాలు పెడతారు, అన్ని తులాలు పెడతారు అంటే తులాలు కాదు కదా, తూటు పైస పెట్టేటట్లేదు ఏకంగా. ఎందుకనంటే 60-70 వేలు ఉందేమో, 80 వేలు ఉందేమో అనుకుంటున్నాగానే దాటే 1,00,000 రూపాయలు. ఇక బక్క పేదోడు ఏడికెళ్ళి కొంటాడు బంగారం, ఆడవిళ్ళ పెళ్లిళ్ళు ఏడ చేస్తారు. ఇక దానికి బదులు మరి భూములు గీవులు ఇచ్చుకుంటారా, లేకపోతే బట్టలు గిట్టలు బాసాన్లు ఎక్కువ పెట్టుకుంటారా చూసుకోవాలి. కానీ ఈ బంగారం పెట్టుకునే పని అయితే కుదిరేటట్లేదు ఆడవిళ్ళకు. ఇక కాకపోతే ఎండి పెట్టమంటే ఏమైనా వెనక ముందు ఆలోచిస్తారేమో, కానీ బంగారం జోలికి పోయేటట్లేదు. వామ్మ ఎండల కంటే ఎక్కువ మోపైంది అనుకో రాదురి బంగారం. ఏం ధరలు ఏం కథ, బంగారం ఏడగొంతాడు బక్క పేదోడు. ఇక ఏడల దిగి వచ్చేనా బాగా పేదోళ్ళు బంగారం కొనేనా, గట్టినే ఉంది కదా పరిస్థితి. ఇక బంగారం ముట్టుడే బంధు ఏదో ఒకటి రెడీమేడ్ అరెక్మాల్ అసొంటిది మెడలేసుకొని పండుగలు ఎలదిత్త అయిపోయా అన్నట్టే ఉన్నది పోన్రి పబ్లిక్ పరిస్థితి. ఏడగోనచ్చేటట్టున్నదిలా, మూటాచెతరు లేదు, పట్టాచెతట్టు లేదు. నా వెనుక మీరత్తారా నన్ను పట్టుకుంటారా అన్నట్టు పరుగులు పెడుతున్నది బంగారం దూకుడు మీద ఉన్నదనే చెప్పాలా. ఇక అక్షరాల 1,00,000 రూపాయలు దాటిందంటే మామూలు ముచ్చట్ నానులా. ఇక ఇయ్యాల కూడా గదే స్పీడ్ అందుకున్నదిలా. ఇయ్యాల ఇంకా 2,000 రూపాయలు ఎక్కనే పెరిగిందని చెప్పాలా. మార్కెట్
మార్కెట్ల జిఎస్టీ తోటి కలుపుకుంటే 1,05,622 రూపాయలు ఉన్నదిలా. ఇక పెట్టుబడుల ముచ్చట్ల చూస్తే 1,02,545 మార్కును టచ్ చేసింది. సామాన్యుని చేతికి అందకుండా బంగారం ధర పెరుగుకుంటూనే పోతున్నది కానీ తగ్గే సూచన అయితే ఒక్కటి కూడా కనబడతలేదు. ఎక్కువ గత 4 days బ్యాక్ మాత్రం బిజినెస్ బాగుందండి అనమాట. ఇదివరకు జనాలు పేమెంట్ ఇచ్చేసి గోల్డ్ కొనేవారు, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే 50 to 60% కస్టమర్స్ వచ్చేసి పాత బంగారం మార్చుకొని కొత్త తీసుకొని దాంతో డిఫరెన్స్తో గోల్డ్ ఇచ్చేసి పేమెంట్స్ ఇస్తున్నారండి. క్యాష్ అనమాట, చెక్లు ఆర్టీజీఎస్ అనుకోండి, అది ఇచ్చేసి తీసుకుంటున్నారండి. అంతేగాని పాతవి ఎక్కువ మార్పులు ఎక్కువ వస్తున్నాయి. ఒకవేళ తగ్గినా కానీ ముందు రేట్లు రావడం అయితే చాలా కష్టం అనిపిస్తుంది. తగ్గినా కానీ ఒక 3,000-4,000 రూపీస్ ఆన్ హయ్యర్ సైడ్ తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేగాని పెరిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి అనమాట. అగ్గో గట్లుంటే ఏడగొంటారు చెప్పుండ్రి. వచ్చేదేమో వైశాఖ మాసమాయే, పెళ్లిళ్ళ సీజన్ అయినప్పటికీ ధరలు పెరుగుడుతోటి గోల్డ్ మార్కెట్ వెలవెల పోతాంది. ఇంకేడగోనచ్చటట్టున్నది చెప్పుండ్రి. ఏం కొనే తట్టు లేదు, ఏం ముట్టేటట్టు లేదు, నాగులో నాగన్న ధరలు ఇట్లా విరగబట్టే, నాగులో నాగన్న. ఇక చూడుండ్రి, కూరగాయల కోసం వాడుకునే పాట బంగారం కోసం కూడా వాడుకునే తట్టున్నది కథ. ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా గోల్డ్ రన్ స్పీడే ఉన్నదట. ఇక ఏం చేస్తుందో ఇంకింత ఎంత వెరుగుకుంటా పోతుందో. ఇక బంగారం అందరి ద్రాక్షణ అవుతుంది కావచ్చు. ఇక ఈ కాంచెలు ఈడాడ సందులలో పెట్టుడు గుందులలో పెట్టుడు కాదు భయో. బతుకమ్మ కుట్టల కానీ బతుకమ్మ ఆడాలి, మొత్తం సుందరీకరణ చేసినాం కాబట్టి మీరు మంచిగా బతుకమ్మ ఆడవచ్చు అని హైదరాబాద్ చెప్పుకొచ్చిరు అనుకో రాదురి. ఎందుకంటే ఇక రంగురంగులు వేసి కుంటల కానీ మెట్లు పోసి మంచిగా గచ్చేసి ఇక ఆనే మైక్ సెట్లు పెట్టి లైట్లు పెట్టి ఆడేంతసేపు ఆడి ఆడనే ఇక ఫోటోలు గిట్టువలు దిగి మంచిగా నీళ్ళలో వదులుకోవచ్చు బతుకమ్మలో. అగో కాంగ్రెస్ సర్కారు ఈ ఆలోచన చేసి హైదరాబాద్కి వచ్చిందనమాట. ఇక పట్నం సుందరీకరణ పనులు అని చెప్పారు కదా, అగో ఆ సుందరలో ఈ పూల పండుగను కూడా మంచిగా చేయాలని గట్లా చేసిరు అన్నట్టు. ఈ కాంచెలు జబర్దస్త్ ఉంటుందట. ఒకసారి ఆ వివరాలు ఏందో అరుచుకుందాం రండి. ఇక హైదరాబాద్ వచ్చిన కాంచెల్లి ఎక్కడన్నా చెరువులు గాని ఏమన్నా కబ్జా చేసిండ్రంటే చాలు గక్కడికి ఓవుడే, జేసీబీలు పెట్టుడే, ఇక బుల్డోజర్ల బట్టి కూల్చుడే. ఇక బతుకమ్మ కుంటకాడ కూడా బాగానే అయినాయి కదా కబ్జాలు. ఇక వచ్చే దసరాకు బతుకమ్మ కుంటల బతుకమ్మ పండుగ గక్కడనే జరుగుతుందని చెప్పుకొచ్చిండు అనుకో రాదుర్రి. ఇక ఈ అభివృద్ధి పనులను కూడా సురు చేసిండు హైడ్రా కమిషనరు. వచ్చే బతుకమ్మ ఉత్సవాలు అప్పటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తాము, ఇక మంచిగా సుందరీకరణ చేస్తామని హైడ్రా కమిషనరు శ్రీ ఏవి రంగనాథ్ చెప్పుకొచ్చిండులా. బతుకమ్మ కుంటలు సంబంధించిన కోర్టు ఈ వాదం మంగళవారం నాడు పరిష్కారం అయిపోయే. ఇక బుజారం గోలిగా హైడ్రా కమిషనర్ అంబర్పేట కాడ ఇక బతుకమ్మ కుంటకాడికి పోయి అక్కడ ఉన్నోళ్ళ సమక్షంలా బతుకమ్మ కుంట అభివృద్ధి పనులు వేద మంత్రాచరణ నడుమ ఇక ప్రత్యేక పూజలు చేసి ఇక మొత్తానికైతే సురు చేసిండు చూడుండ్రి. ఆగో సూచిన్ రానుల్లా ఇక ఈ చెరువు పునరుద్ధరణ అభివృద్ధి సుందరీకరణ పనులు పూరాగా జరగాలి అని చెప్పి అధికారులకు కూడా చెప్పుకొచ్చిండు. ఈ చెరువును పునరుద్ధరిస్తే పరిసరాలు మొత్తం మంచిగా ఆహ్లాదకరంగా మారుతాయి, పనులకు సహకరించాలని స్థానికులను కూడా చెప్పుకొచ్చిండు. ఇక మొత్తానికైతే వచ్చే బతుకమ్మ పండుగకు బతుకమ్మ కుంటలేనట పండుగ. వామో దునియా మీద ఏమన్నా ముచ్చట చెప్పాలంటే ఇప్పుడు ఎండలే ఉన్నాయి. అటు శ్రీకాకుళం నుంచి ఇటు హైదరాబాద్ దాకా ఏడ చూడు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అనుకో రాదురు. బుడపొరగాలు ఎండాకాలం సెలవులు ఉన్నాయి, బయటికి వెళ్ళనిచ్చారు సుమా. వామ్మ మామూలు ఎండలు కొడతలేవు. ఇక ఎండ దెబ్బ గిట్టలేవు, వడదెబ్బ గిట్ట లేచిందనుకో పొరగాలు నోటితో చెప్పలేరు, ఆ మంట తట్టుకోలేరు. అంత ఆగముంటుంది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా పగటిలు పని చేసేది ఉంటే సప్పుడు గంట చెట్ల నీరు అసలు 9 లోపే దంచేసి పెడుతుంది కదా, ఉడుకుతుంది, నీళ్ళలో ఉడకబెట్టినట్టు. వామ్మో ఏం ఎండలు ఏం కథ. ఇక చూద్దాం రారు ఏడేడా ఎంతెంత ఎండలు ఉన్నాయి ఏం సంగతి అనేది. అబ్బా అబ్బా ఏం ఎండలు ఏం కథ. బయటకోవాలంటే మస్తుగా భయం అవుతున్నది కదా నుల్లా. అన్ని కాదు గీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కాదు, ఎండలు మండిపోతున్నాయి. ఒక దిక్కు వడగాల్పులు, ఇంకొక దిక్కు ఉడకపోతా. ఈ రెండింటి నడుమ జనాలు ఉక్కిరి బిక్కిరి అయితాండ్రు చూడుండ్రి. ఏప్రిల్ నెలల్ని ఎండలు గింతగానం కొడుతున్నాయి అంటే మే జూన్ కాడ ఇంకెంత పరిస్థితి ఎట్లుంటదో అని జనాలైతే మస్తుగా భయపడుతుండ్రు చూడుండ్రి. ఇక ఓ కోడిగుడ్డు తీసుకుపోయి రోడ్డు మీద ఆమ్లెట్ ఎత్తే ఆమ్లెట్ కూడా అయ్యేటట్టు కొడుతున్నాయి. అవు అన్నం పెట్టినా ఉడికేటట్టే ఉన్నది, గంతగనం ఎండలు కొడుతున్నాయి చూడుండ్రి. కావాలంటే ముందు సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయండి. గవర్నమెంట్ కూడా ప్రతి దగ్గర చలివేంద్రాలు, వాటర్ ఫెసిలిటీస్, మజ్జిగలు అన్నీ పెట్టాలని కోరుకుంటున్నాం. ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉండాలి. అంటే పిల్లలకి 8 to 4 అయ్యేది, ఇప్పుడు 12-12:30 కల్లా స్కూల్ నుండి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఇంత వేడిలోనే తీసుకెళ్లేటప్పుడు కనీసం
దారిలో ఉండేటప్పుడైనా వాటర్ ఫెసిలిటీ మాత్రం కంపల్సరీ ఉండాలండి. రోడ్లు ఆడ చూసినా ఖాళీగానే ఉన్నాయి కదా నుల్లా, ఎండలు పాడైపోను. ఇక పొద్దుగుకి చల్లబడుతుంది అనుకుంటే ఏం చల్లబడ్డా కూడా ఉడకపోతే మాత్రం తప్పుతలేదు. చిన్నగా మెల్లగా చిటపట ఆనలు పడ్డా కూడా ఇక అవి తగ్గినాక మళ్ళా భూమిలకేంచి ఉడుకుడుకు గాలి లచ్చుడితోటి జనాలు మస్తుగా సతమతం అవుతాండ్రు. తప్పనిసరి పరిస్థితులల్లా బయటకు రావాలా గంతేగాని తాయిమాయ అవుతుంది పానం ఊకెనే వస్తే. చిన్న పిల్లగాళ్ళు ముసల్ముడుగోళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు కూడా చెప్పుకొస్తున్నారు. ఇక గివన్నట్టు వాటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.